సంజు యుఎస్లో పుట్టి పెరిగాడు. అక్కడ వీళ్ళని ఏబిసిడి అంటారు, అంటే అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ డేసీ. బాగా డబ్బులు ఉన్నాయి కానీ ప్రేమ కూడా కావాలంటాడు. తెంగర Looks like this room is filled with men. Men. ఒకటి అబ్జర్వ్ చేశారా? మెంటల్ ఎంజైటీ, మెంటల్ బ్రేక్డౌన్, menstrual cramps, menopause. All these problems begin with men. Such a shameless gender, yeah? Here we go. Shameless అన్న నవ్వుతూ మళ్ళీ ప్రూఫ్ చేస్తున్నారు. ఓన్లీ 5% ఆఫ్ మెన్ గో టు హెవెన్. ఎందుకో తెలుసా? అందరు మగాళ్ళు హెవెన్కి వెళ్తే అది అప్పుడు హెల్ అవుతుంది కాబట్టి. డాగ్స్ విల్ బి డాగ్స్, మెన్ విల్ బి మెన్. అట్లీస్ట్ డాగ్స్ ఆర్ లాయల్. ఆన్ దాట్ నోట్ ఐ ఎమ్ ఎండింగ్ ద షో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. బ్రో, ఆ మనల్ని వేసుకుంటుంది అర్థమైందా? జస్ట్ ఇప్పుడే కుక్కతో పోల్చింది. గవన్నీ నాకు తెలియదన్నా. గామైతే హార్ట్గా ఉన్నది, నేను గామ ఫ్యాన్ అంతే. బేబీ లెట్స్ గో. సో ఎలా ఉంది షో? ఎలా ఉంది? ప్రతి షోలానే ఉంది. ఎవ్రీ టైం మెన్ బ్యాషింగ్ తప్ప కొత్త ఐడియాస్ ఏం రావా నీకు? మెన్ ఆర్ డాగ్సా? సీరియస్లీ బేబీ సీరియస్ అవ్వకు. జోక్ని జోక్లా తీసుకోవచ్చు కదా. ఇట్స్ నాట్ ఫేర్ యా, కమ్ ఆన్. I'll make it fair. యుఎస్ ఎప్పుడు తీసుకెళ్తున్నా? యా, నాట్ నో ప్లీజ్. సంజు, యుఎస్లో షో చేయడం నా డ్రీమ్ అని నీకు తెలుసు కదా. ఆ లైఫ్ వద్దనుకుని ఇక్కడికి వచ్చానని నీకు తెలుసు కదా. సంజు, బీ ప్రాక్టికల్. లైఫ్ అక్కడ ఉంటే నువ్వు ఎక్కడ ఉంటాను అంటావేంటి? అది నీకు నేహా, నాకు కాదు. 1 minute, I have to take this. వెళ్ళిపో. రేయ్, ఇలా వస్తున్నా చూడు. కాన్వర్సేషన్ ని మధ్యలో వదిలేసి వెళ్ళడం నీకు అలవాటే కదా. అది ఈడి పరిస్థితి. అన్నో అమ్మ ఎంత బాగుంది కదా, నా రైట్ స్వైప్ చేయొచ్చు కదా. ఫిగర్ ఎట్టున్న లైఫ్ లాంగ్ లెఫ్ట్ స్వైపే. సైకో అన్నా నువ్వా? ఏందిరా అంత పెద్ద మాట అనేసినాడా? దున్నా చిచి మున్నా మేల్ మెకానిక్. వీడి లైఫ్లో ఆడ మనిషికి, తన షెడ్లో ఆడ బండికి, రెండిటికి నో ఎంట్రీ. పెళ్లి కాకముందే న్యూక్లియర్ ఫ్యామిలీ అని పెట్టి పెళ్లి అవగానే ట్విన్స్ ప్లాన్ చెప్తారా? అత్తగారి వీడిని బాధ పెట్టే అవకాశం ఎక్కడ ఉందండి అసలు? ఎంత అబద్ధాలు రెడుంబు ఇవన్నీ. అప్లగెత్తుకో. ఏమీ లేదు, కావాలని చేసే మోసాన్ని డబ్బున్న కుర్రాళ్ళకు వల వేసి పెళ్లి చేసుకుని దీన్ని ఇట్ట పెట్టి తిప్పితే బండి స్టార్ట్ అవుతుంది. ఇంత చిన్న పనికి కూడా ఎట్రా బతకమంటారు నన్ను మీ ఇద్దరిని పెట్టుకోనా? ఏందోపో. సరే షెడ్ జాగ్రత్త. అపశకనం ఎదురైతే కాళ్ళు కడుక్కోండి, మంచినీళ్లు తాగి కాసేపు విశ్రాంతి తీసుకుని బయలుదేరండి. కార్మిక సంఘాలు కార్మికుల కోసమే ఉన్నాయి, మనిషి కోసం సంఘాలు. పొద్దున్నే ఆడోళ్ళ ముఖం చూడాల్సి వస్తుంది. మీరు కూడా బయటికి వెళ్ళినప్పుడు ఎలాంటి వ్యక్తులను కలుసుకుంటారు? జాగ్రత్తగా ఉండండి. బయలుదేరేటప్పుడు ముహూర్తాలు అపశకునాలు చూసుకుని బయలుదేరండి. మరీ ముఖ్యంగా ముఖ్యమైన పనులకు బయలుదేరేటప్పుడు ఒక ఆయన అంటున్నాడు, కాసేపు అంటే 2 నిమిషాలు ఆగితే సరిపోతుందండి. ఖచ్చితంగా కాదమ్మా, 10 నిమిషాలైనా నిలకడగా ఉండి మంచి గడియలు చూసుకుని బయలుదేరండి. ఆడోళ్ళ చేత లాడ్లా ఏందిదా? భర్తపై హత్యాయత్నం చేసిన పతియే ప్రత్యక్ష దైవం రచయిత్రి. వెరీ బ్యాడ్. ఛీ, అమ్మ నేను తాగలేదు, నీకు దండం పెడతానే. నిజమే తాగలేదే, నీ మీద దొరికితే. నీ పిల్లాన్ని ఇంకా వదిలేదా నువ్వా? దొంగ సచ్చినాడా, నీకెందుకు అవసరమా నీకు? సరే అక్క, ఇట్స్ యువర్ చాయిస్ అంటావు. అట్నే బో. నీ వల్ల అమ్మ నమ్మవే బాబు. 1 minute, I have to take this. ఫోన్ గొద్దులో పెట్టుకోండావా నేహాతో ఉండవా? లేదురా, నేను కార్లో ఉన్న డ్రైవింగ్ వస్తున్నా. రాత్రే కదరా నీ కార్ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిందా? కథలు నాకు చెప్పమాకరే ప్లీజ్. రేయ్, వస్తున్నా చూడు. సంజు, can't believe this.